Hi everyone, welcome to BVR Real and Marketings. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక న్యూ వెంచర్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. లొకేషన్ వచ్చేసి మనకి ఇస్మాయిల్ ఖాన్ పేట్. మీరు లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ముంబై హైవేలో ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి దాటిన తర్వాత ఇస్నాపూర్ తర్వాత రుద్రారం దాటిన తర్వాత మనకి బిఫోర్ ఐఐటి కందికి అండ్ కొత్తగా పడ్డ నేషనల్ నాందేడ్ హైవే ఏదైతే 161 ఉందో దానికి బిఫోరు మనకి కమలంపేటకి బిఫోరు మనకి రైట్ సైడ్ తీసుకుంటే మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ల రోడ్ ఉంది, ఇస్మాయిల్ ఖాన్ పేట్ రోడ్ అంటారు. సో ఈ రోడ్ వచ్చేసి ఇంతకుముందు మనకి ఏదైతే నేషనల్ హైవే ఇది మనకి 161 నాందేడ్ హైవే లేనప్పుడు ఈ రోడ్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. మనకి ఈ నాందేడ్ హైవేకి కనెక్ట్ అవ్వడానికి ఇది చూడవచ్చు, ఈ రోడ్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే మనకి ఈ నాందేడ్ హైవే కనెక్ట్ అయిపోయింది. సో ఈ రోడ్ ఏంటంటే మనకి నాందేడ్ వరకు వెళ్తుంది. మీకు డిస్టెన్స్ తగ్గించడానికి దీన్ని షార్ట్కట్గా చేశారు. ఈ రోడ్డుకి ప్యారలాల్గా మనకి ఇస్మాయిల్ ఖాన్ పేట్ రోడ్ ఏదైతే ఉందో సో ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్లో వచ్చేసి మనకి ఇస్మాయిల్ ఖాన్ పేట్ విలేజ్ ఆనుకొని మనకు ఒక వెంచర్ ఉందండి. సో ఇది చూడొచ్చు, ఇదంతా వెంచర్ యొక్క లొకేషన్ మనకి ఇమీడియట్ ఇస్మాయిల్ ఖాన్ పేట్కి పక్కకే ఉంటుంది. మీకు ఈ జోన్ వైజ్ కూడా ముంబై హైవే నుంచి మీరు మాస్టర్ ప్లాన్లో కనుక చూస్తే త్రిబుల్ ఆర్ రోడ్ అని ఉంటుందండి. యాక్చువల్లీ ఇది ఎగ్జిస్టింగ్, బట్ ఈ త్రిబుల్ ఆర్ రోడ్ వచ్చేసి మనకి మీకు తెలిసింది అందరికీ. ఇది వచ్చేసి సంగారెడ్డి దాటి అవతలకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి మాస్టర్ ప్లాన్లు అయితే ఇంకా చేంజ్ చేయలేదు. సో మనకి ప్లాన్ ప్రకారం చూస్తే ఈ కాల్పేట్ విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ ఆనుకొని ఈ రెసిడెన్షియల్ జోన్లో అయితే ఈ వెంచర్ అయితే మీకు ఉంటుందండి. సో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న హెచ్ఎండిఏ వెంచరు. సో దీంట్లో అయితే మనకి కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. సో మీకు ఈ రోడ్డు కనుక చూస్తే మీకు వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డుకి ఒక సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది 60 ఫీట్ రోడ్, ఇది మాస్టర్ ప్లాన్ రోడ్. మామూలుగా మాస్టర్ ప్లాన్ కనుక మీకు చూస్తే కనుక ఇది త్రిబుల్ ఆర్ రోడ్ అండి, బట్ త్రిబుల్ ఆర్ రోడ్ ఎనీవే ఈ జీవో క్యాన్సిల్ అయింది. మనకి ఎట్లా సంగారెడ్డి వరకు సంగారెడ్డి తర్వాత వేస్తున్నారు, అది చేంజ్ అయింది రోడ్డు. సో బట్ ఎగ్జిస్టింగ్ రోడ్ 60 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే ఎంట్రన్స్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, ఇది కూడా ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ అండి. ఇదైతే వెంచర్ 2 సైడ్ నుంచి ఎంట్రీ అవ్వచ్చు. సో వెంచర్ అయితే ఎలా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కూడా ఉంది ఈ ప్రాజెక్టు. సో ఎవరైతే మనకి దూరం వెళ్లకుండా ముంబై హైవే నుంచి అండ్ ఓఆర్ఆర్ నుంచి రుద్రారంకి నియర్ బై సో బిఫోర్ సంగారెడ్డి చూసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్టు, రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ముంబై హైవే కమలంపేటకు బిఫోర్ మీరు చూస్తే ఇది ఇస్మాయిల్ ఖాన్ పేట్ రోడ్. సో ఈ రోడ్లో కూడా మనకు కొన్ని అదర్ వెంచర్స్ ఉన్నాయి. అదర్ వెంచర్స్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ వెంచర్ అయితే మనకి దీంట్లో సో న్యూ ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు వెంచర్ డీటెయిల్స్, డైమెన్షన్ డీటెయిల్స్, ప్లాట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో చూద్దాం. సో మనం జీపీఎస్లో చూసినట్టు సో ఇదైతే వెంచర్ అండి, వెంచర్ నేమ్ యాపిల్ స్ప్రింగ్స్ అండి. సో ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. మనకి ఇప్పుడు చూస్తున్నట్టు మనకి ఆపోజిట్లో ఉన్నది వెంచర్ అండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ పేట, రైట్ సైడ్ వెళ్తే ముంబై హైవేకి వెళ్తాం. ఎగ్జాక్ట్గా ముంబై హైవే ఇక్కడ నుంచి మనకి 4 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది నియర్ బై. చూడవచ్చు, ఇదైతే వెంచర్లో వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, టాప్ టు బాటమ్. మీకు బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉంది. సో నేను చూపిస్తాను చూడండి. ఇదంతా వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది కంప్లీట్గా అరౌండ్ నియర్ బై 10 to 12 ఎకరాస్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, మీకు ఆ బ్యాక్ సైడ్ కూడా ఒక వెహికల్ వెళ్తుంది చూడండి. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి వెంచర్ ఎంట్రన్స్ 100 ఫీట్ ఆ వెహికల్ వెళ్తుంది. ఇది కూడా ప్రపోజ్డ్ రోడ్ అండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో ప్రపోజ్డ్ రోడ్ అది. సో ఇదే చూడొచ్చు, ఇదంతా కూడా వెంచర్ అయితే చాలా బాగా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇలా ఉంది. మనం మళ్ళీ ఈ వెంచర్ పైన మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్లో అయితే మన దగ్గర కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో మేమైతే మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. మాకు ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుంది, మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు అండి. సో ఇదైతే మీకు చూడొచ్చు, ఇస్మాయిల్ ఖాన్ పేటకి జస్ట్ బిహైండే ఉంటుంది కంప్లీట్గా వెంచరు. సో కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోను. సో అండ్ ఇప్పుడు వెంచర్లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి అనదర్ ఫ్యూ మోర్ ఎకరాస్ కూడా ఎక్స్పాన్షన్ ఉంది ఈ ప్రాజెక్టు. సో దీంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ మోస్ట్లీ కంప్లీట్ అయినాయి. ఫినిషింగ్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, చేసేస్తారు ఇవి కూడా. సో మనకి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళకుండా మనకి సో రుద్రారంకి, నాందేడ్ హైవేకి, ముంబై హైవేకి, ఇస్మాయిల్ ఖాన్ పేట్కి నియర్ బై ఉన్న వెంచర్స్లో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఒక వెంచర్ అయితే యాజ్ ఆఫ్ అయితే ఇది ఒకటే ఉంది చూడొచ్చు. సో ఇదైతే వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఇట్ ఈజ్ ఆన్ గోయింగ్ అండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్ పవరు, సో డ్రైనేజెస్, వాటర్ లైన్స్, సో మీకు కంప్లీట్గా మొత్తం అయితే డెవలప్మెంట్స్ అయితే బాగా స్టాండర్డ్గా అయితే చేస్తున్నారండి. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ రెడీ.
సో మనకైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవ్వట్లా సంపించున్నారు, మాకు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ కూడా రెడీ చేస్తున్నారు. సో ఇదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో చూసే వాళ్ళకి ఇట్స్ బెస్ట్ లొకేషన్ అండి. సో మీకు ఈ వెంచర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.